అదే పెడతాను కానీ చూస్తాను. సో ఇప్పుడు మనకేంటి అంటే నాకు కూడా నేను 50 వరకు తీసుకుంటున్నాడు. 52 వరకు అంటే ఫ్రీగా పైన అంతా మనకి ఎలాస్టిక్తో ఫ్రీగా ఉండడానికి, కిందకే కొంచెం టైట్. సో ఇప్పుడు మామూలుగా అయినా సరే ఇప్పుడు ఇది ఎంత ఉందో చూసుకుందాం. ఫస్ట్ 17 మామూలుగా అయితే 13 or 14 వరకు పెట్టుకుంటాను. ఓకే, ఆ 13 or 14కి మనం ఇది ఇప్పుడు 17 ఉంది కదా, 17 ఎంత ఉంది, 17 అండ్ హాఫ్ దాటే ఉంది అంటే 18 అనుకో. సెంటర్ 9. ఓకే, నేనంటే దీన్ని ఇంకా ఫోల్డింగ్ ఇది తగ్గించడం పెంచడం చేయలేదు కాబట్టి చెప్తున్నాను. మామూలుగా మనం 14 అనుకో, మన 14 ఈ ఫోల్డ్ 14 వరకు తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా సెంటర్ 7 దగ్గర. ఇప్పుడు మనకు కావాల్సింది అటు 7 ఇటు 7. మామూలుగా మన టైట్ ప్యాంట్ మెజర్మెంట్ ప్రకారం అయితే నేను 14 వరకు అట్టే స్టిచ్ మార్జిన్స్ 13 అండ్ ఇటు 6.5 అటు 6.5 మనకు ఒరిజినల్ కొలత అయితే అటు ఇటు కూడా హాఫ్ ఇంచు స్టిచ్ మార్జిన్. సో జస్ట్ దీన్ని సెంటర్ చేసి 7 పెట్టారు. పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నాకు పైన 3 ఇంచెస్ నేను యాడ్ చేసుకుంటాను బెల్ట్కి. సో కిస్తా అనేది 14 ఇంచెస్ 13.5 14 వరకు మనకు కావాలి. కిస్తా 3 ఇంచెస్ యాడ్ చేసుకుంటాను కాబట్టి 11 ఇంచెస్కి. అండ్ ఈ కింద మన జాయింట్కి ఒక హాఫ్ ఇంచు 11.5కి ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. పెట్టారు 14 పెట్టాను. ఇదే 14 వరకు ఇటు స్ట్రైట్ చేసుకుంటాం, ఎందుకంటే మనకి ఇక్కడ నుంచి ఈ హిప్ కిస్తా పార్ట్ వరకు ఈక్వల్గానే ఉంటుంది కదా, అక్కడేం మనం షేపులు తీయక్కర్లేదు కాబట్టి ఇటు కూడా ఆ 14 వరకు స్ట్రైట్ చేసుకుంటే కింద మనకి ఎంత కావాలి, 7 కావాలనుకోండి సపోజ్. కింద మనకు 7 or 8. ఫస్ట్ ఇక్కడ కూడా కింద కూడా సెంటర్ నేనైతే యాక్చువల్గా గీత గీసేసాను కదా, మొత్తం పైనుంచి కిందకి ఒక గీత గీసేసాను. ఇప్పుడు గీత గీయకపోయినా మనకి కావాల్సింది 8, అటు 4 ఇటు 4, మళ్ళీ అటు ఇటు స్టిచ్ మార్జిన్స్ అంటే అటు 4.5 ఇటు 4.5. ఇది యాక్చువల్గా మనకి ఈ కొంచెం స్ట్రైట్ ప్యాంట్ కొద్దిగా లూజ్గానే స్ట్రైట్ ప్యాంట్ కాబట్టి ఇది ఇలాగ మనం ఇక్కడికి దీన్ని ఇలాగ ఇక్కడికి దీన్ని ఇలాగ ఇక్కడికి కరువులా కలిపేసుకుంటే సరిపోతుంది. అదే పెన్సిల్ కట్ అయితే మధ్యలో నీ దగ్గర లెంగ్త్ కూడా ఒకటి మనం మార్క్ చేసుకొని నీ కరెక్ట్గా ఈ నీ రౌండ్ దానికి స్టిచ్ మార్జిన్స్ వేసుకొని, సపోజ్ ఇప్పుడు ఇది 8 పెట్టుకున్నాం అనుకోండి, ఇది మనకి ఇంచుమించుగా ఎంత 12 అలా వస్తుంది, 11 or 12 వస్తుంది. సో ఇక్కడ కరెక్ట్ తీసుకోవచ్చు మెజర్మెంట్ ఉంటే తీసుకోవచ్చు. అది కూడా మనం ఇక్కడ సెంటర్ నుంచి అటు హాఫ్ ఇటు హాఫ్ మార్క్ చేసుకుంటాం. 3 డాట్స్ని కలుపుకోవాలి. ఇప్పుడు ఇదైతే మనం ఇలాగా ఇది మన ప్యాంటు షేప్ ఇలా వస్తుంది. ఇప్పుడు ఈ పీసెస్లో నుంచి పట్టీకి అటాచ్ చేసుకుంటాం. ఇది మనకి స్ట్రైట్ ప్యాంట్ ఒరిజినల్ కటింగ్ నేను కట్ చేసి చూపించింది. అప్పుడు ఇది కూడా జాయింట్ వస్తుంది, ఇటు జాయింట్ వస్తుంది. 14 ఇక్కడ ఇది ఎంత పెట్టుకున్నానో ఇది అంత పెట్టుకున్నాను. అంతే, దానికేం లేదు. అదే ప్యాంట్ ఇప్పుడు చెప్పాను, ఆ ప్యాంటే నేను ఒకసారి దీన్ని గీతలు చూపిస్తాను. అది 11 అదే ఇది పెట్టారు, అదే ఇక్కడ పెట్టారు. యాక్చువల్గా 14కి ఇస్తా మేడం, పట్టి యాడ్ చేసుకుంటా అంటే మీరు ఒకటే ముక్క తీసుకున్నప్పుడు మీరు 14 పెట్టుకోవాలి అంతే కదా. అంతే 13.5 అలా వస్తుంది, 13.5 or 14. నేను ఇప్పుడు అలాగే కొంచెం లూజ్ ప్యాంట్ లాగే కుట్టుకుంటాను కాబట్టి 14 or 15 వరకు పెట్టేసుకున్నా నో ప్రాబ్లం. మనం ఎప్పుడైతే పెన్సిల్ కట్ కుట్టుకుంటామో అప్పుడు ఖచ్చితంగా 13.5 పెట్టుకుంటే కరెక్ట్గా సిట్టింగ్ ఉంటుంది. లూజ్ అప్పుడు అవి బాడీ అంతా టైట్ ఉండి అక్కడ ఒక్క దగ్గర లూజ్ ఉంటే బాగోదు కాబట్టి
ఇవి మనం కొద్దిగా లూజ్గా ఉంచుకునేటప్పుడు మనం ఎలా పెట్టేసుకున్నా నో ప్రాబ్లం. ఇది నిన్న చూపించిన కటింగే, నేను దీనికోసం అన్నట్టు మళ్ళీ చూపించాను అంతే. ఇప్పుడు ఇదే మనకి నేను ఏం చేస్తానంటే నార్మల్గా సింపుల్గా ఇటువైపు ఈ క్లోజింగ్స్ వైపు నేను ఓపెన్ చేయను, రెండు వైపులా స్టిచ్చింగ్ అనేది వేయను, ఒకవైపు స్టిచ్చింగ్ అనేది వేస్తాను. సో ఒకవైపు స్టిచ్చింగ్ అనేది వేసేటప్పుడు నాకు ఎలా వస్తుంది, బట్ ఉన్నంత ఎలాస్టిక్తో దగ్గరికి లాగేసుకుంటే కూర్చుండాగా వస్తుంది. సో నేను అది దాన్ని ఇంకా నేను ఈ లూజ్ నేను మార్చట్లేదు, ఫోల్డింగ్స్ నా వైపు ఉన్నాయి, ఇటువైపు 3 ఇంచెస్ పైన నాకు యాడ్ అవుతుంది కాబట్టి 11.5 1 ఇంచ్ లోపలికి ఎలాగో లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి కర్వ్ కోసం 1.5 ఇంచ్ వరకు లోపలికి కింద మనం మామూలుగా ఏ 7.5 8 పెట్టుకుంటాం కదా మనం లూజ్ ప్యాంట్, ఈ చివరి నుంచే తీసేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ ఓపెన్ చేయలేదు కాబట్టి, ఓపెన్స్ లేవు కాబట్టి క్లోజింగ్స్ వైపు నుంచి డైరెక్ట్ తీసేసుకుంటున్నాను నేను. ఇది 8 ఇంచెస్ కావాలనుకోండి, అంటే లూజ్ ప్యాంట్స్ మామూలుగా మన కుచ్చుడు ప్యాంట్ అంత టైట్ పెట్టుకోము, ప్లాజో అంత లూజ్ పెట్టుకోము. సో 8 పెట్టుకుంటున్నాను నేను. 8 పెట్టుకుంటే స్టిచ్చింగ్కి 1 ఇంచు 9. ఈ 9కి కరువు ఇలా పెట్టేసుకుంటాం. 8 అండ్ 1 ఇంచ్ స్టిచ్చింగ్కి ఇంతే సింపుల్గా. అటు ఇంకే షేప్ రాదు, ఒకవైపే కిస్తా వైపే జస్ట్ సింపుల్గా కుట్టుకుంటున్నాను అంతే. రేటింగ్ ఏమైనా ఉందండి? అటు సైడ్ ఆల్రెడీ ఫోల్డ్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇది నేను డబుల్ ఫోల్డ్ చేసుకుంటే 1 ఇంచు ఇది ఎంత వస్తుంది? 37 వస్తుంది. నాకు ఎంత రావాలి? 2 ఇంచెస్ రావాలి. 2 ఇంచెస్ 1 ఇంచు లోపల ఫోల్డింగ్కి అండ్ 1.5 ఇంచు దీని జాయింట్ స్టిచ్ మార్జిన్. నాకు 3.5 కావాలి. ఈ 4 ఫోల్డ్ మీద 3.5 కావాలి. ఆ 3.5 అనేది ఇందులోనే తీసుకుందాం. మీ దానికి ఇటు జాయింట్ చేయాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కొద్దిగా లూజ్ ఎక్కువ చేసి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ కట్ చేశారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. ఇది నేను ఉన్న లూజ్ అంతా పెట్టేసుకొని ఇది ఓపెన్ చేయకుండా ఒకవైపే చేసుకున్నాను. అదే డిఫరెన్స్. ఆ మోడల్ కావాలి అంటే అలా వెళ్ళాలి. అప్పుడు ఈ షేప్ నీట్గా వస్తుంది. రెడీమేడ్ వాటిలాగా ఇక్కడ షేప్ నీట్గా వస్తుంది. ఇది ఏంటి అంటే ఇక్కడ మనకి పిస్తా నుంచి ఈ పార్ట్ అంటే నడుము నుంచి పిస్తా వరకు పార్ట్ ఏంటి అంటే లూజ్ ప్యాంట్ లాగా నేను ఒక్కొక్క లూజ్ పెట్టేస్తున్నాను కాబట్టి లూజ్ వస్తుంది. సో ఇప్పుడు ఇది నేను 4 ఫోల్డ్ మీద 3.5 చాలు. సో ఆ 3.5 మనకి ఒక పీస్లోనే వచ్చేస్తుందేమో నేను చూస్తున్నాను. రాకపోతే ఇప్పుడు దాన్ని జాయింట్ చేయవచ్చు. సో ఇంకొక దాంట్లో వాడుకోవాలి అనుకునేటప్పుడు ఈ కొంచెం చిన్న పీసెస్ అడ్జస్ట్ చేసేసుకొని పై అడ్జస్ట్ చేసేసుకుంటే అది యాకండ్ పీస్ మీకు మిగులుతుంది. ఇది నేను ఫస్ట్ 3.5 తోటి ఇది 3.5 మనకు కావాలి కదా. ఈ విత్ అనేది నేను ఫస్ట్ 3.5 పెట్టుకున్నాను. దానికి పెట్టేస్తాను. అంటే మరి జస్ట్ ఎలాస్టిక్లోని ప్లస్ మనం వేసుకునేది పొడవు టాప్సే కాబట్టి మనకి పెద్ద
ఇబ్బంది ఉండదు, కనిపించదు కాబట్టి ఎంత లూజ్ ఉంటే అంత కంఫర్ట్గా ఉంటుంది అనేది. అదే మనం షార్ట్ టాప్స్ జీన్స్ వేసుకునేటప్పుడు కరెక్ట్ సైజ్ పెట్టుకుంటాం, షేప్స్ బాగుంటాయి అనేది కాన్సెప్ట్. ఇప్పుడు మనకి 4 ఫోల్డ్ అనేది కట్ చేసింది, ఇది కావాలి కిందగా వస్తుందేమో చెక్ చేసుకుంటాం. అంటే మీకు ఒక్కొక్క పీస్ ఎలా మీకు ఈ పీస్